దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం అట్లా విందాం. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనక ఆ మనుషుడు గొప్పవాడాయెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆనాడు ఇస్సాకును దీవించిన దేవుడు, ఇస్సాకును గొప్ప చేసిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను దీవించి గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాలు కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఇస్సాకు విషయం మనం గమనించినట్లయితే ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి నూరంతర ఫలం పొందెను అనడంలో ఆశ్చర్యం ఏముంది అని అనుకోవచ్చు. కానీ ఆ దేశంలో ఏముందంటే అప్పుడు కరువు ఉన్నది. కరువులో ఎవరైనా పంటను సమృద్ధిగా కోయగలుగుతారా? కోయలేరు. కాకపోతే విత్తనం వేసేటప్పుడు ఏమాసి ఉంటుంది, ముందంతా కరువే ఉంటుంది అని అనుకుంటారు ఎవరైనా? ఎవరు అనుకోరు. బట్ కానీ ఈ యొక్క ఇస్సాకు మాత్రము కరువు కాలంలో విత్తనం వేసి ఆ సంవత్సరము ఏ సంవత్సరం అయితే కరువు ఉందో ఆ సంవత్సరము ఆ దేశంలో నూరంతల ఫలము పొంది ఉన్నాడు ఇస్సాకు అని బైబిల్ వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ఈ నూరంతల ఫలం పొందుకోవడం గల కారణం ఏంటి? వర్షమా, నీరా, ఎరువుల? కాదు. దేవుడు అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడని ఇస్సాకు గొప్పవాడాయను, ఆశీర్వించబడిను, గొప్ప స్థితిలో ఉండెను, అందరి ముందు తల ఎత్తుకొని జీవించను అనే వాక్యము చూడండి ఎంత అద్భుతం. దేవుడు ఆశీర్వాదమే మనిషి గొప్ప స్థితిలోనికి వెళ్ళాక చేస్తుంది. ఈరోజు నువ్వు కరువులో ఉన్నావా? కరువులో కూడా దేవుడు నూరంతల ఫలము నీకు దయచేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఏ పని చేస్తున్నా దాంట్లో లేమిడి కనపడుతుండొచ్చు, నీకు దాంట్లో కొరత కనబడుతుండొచ్చు, దాంట్లో నీ కొదువ కనబడుతుండొచ్చు. నీ లేమిడి, నీ కొదువ, నీ కొరత, నీ సమస్య, నీ కష్టం, నీ బాధ, నీ ఇరుకు, నీ ఇబ్బంది, నీ అనారోగ్యం, నీ ఆర్థిక పరిస్థితి ఏదైనా కావచ్చు. ఆ దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు మహిమ ఐశ్వర్యం చొప్పున మీకు ప్రతి అవసరం తీర్చబడిన వాగ్దానం రావట్లేదా నీకు? ఇస్సాకును నేను ఏ విధంగా దీవించానో ఆ వాగ్దానాలు నీకు గుర్తు రావట్లేదు కుమారుడా. అందుకొరకే దేవుడు రోజు నీకు వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు. లేమిడితో ఉన్నావా? బాధపడకు, భయపడకు. కరువులో ఉన్న విత్తనం విత్తు, ప్రార్థన చేయి, ధైర్యంతో ముందు సాగు. దేవుడు ఉన్నాడు నీ తోడుగా. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కనుక ఆ మనుష్యుడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చును అనే వాక్య వాగ్దానాలను ఆ వచన భాగాల్లో కింద భాగాల్లో మనం గమనించవచ్చు. ప్రియ దేవుని కుమారుడు కుమార్తె, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే క్రమక్రమంగా అభివృద్ధి పొందేలాగా ఉంటుంది. క్రమక్రమంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. క్రమక్రమంగా ఇస్సాకు గొప్పవాడాయను, ఆ మనుషుడు గొప్పవాడాయను. అబ్బా, ఎంత గొప్ప విషయం అండి. గొప్పవాడాయను. ఎవరు? ఇస్సాకు. ఎలా? దేవుడు ఆశీర్వించాడు కనుక. దేవుడు అతనిని, యెహోవా అతన్ని ఆశీర్వించను గనుక. ఎప్పుడైతే దేవుడు ఆశీర్విస్తాడో ఆ మనుష్యుడు గొప్పవాడవుతాడు. నువ్వు దీవించబడును కాక, నువ్వు చల్లగా ఉండు కాక, నువ్వు పచ్చగా ఉండు కాక, నువ్వు అలా ఇలా ఉండి ఎంతమంది మనుషులు చెప్పినా కూడా కానీ రాని ఆ ఘనత దేవుడు ఒక మాట చెప్తే ఆ ఘనతను కలుగుతాము. ఆనాడు ఇస్సాకు పొందుకున్నాడు. ఈరోజు నీకు కూడా అదే వాగ్దానం ఇస్తున్నాడు. కరువులో ఉన్నావా బిడ్డ? బాధపడకు. కష్టంలో ఉన్నావా? బాధపడకు. నీ సమస్య ఏంటి? ఎవరికి చెప్పుకోలేకపోతున్నావా? బాధపడకు. నేను నీ తోడుగా ఉన్నాను. నేను ఆశీర్వదించబోతున్నాను. నీవు నూరంతర ఫలములు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. అంటే అన్నీ ఉన్నప్పుడు కాదండి, కరువులో కూడా దేవుడు నూరంతర ఫలం దయచేస్తాడు. ఇది అసలైన వాగ్దానం. కష్టంలో కూడా దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. దుఃఖంలో కూడా నా దేవుడు నూరంతలుగా నోటి నిండా నవ్వును పుట్టిస్తాడు. హల్లెలూయా. దేవునికి సమస్తమేమో కలుగును. ఎంత గొప్ప వాగ్దానం అండి. అద్భుతమైన వాగ్దానం దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు నీ స్థితిగతి నా ప్రియ సహోదరుడు ఏదైనా కావచ్చు. ఎంతో బాధలో ఉండొచ్చు, కనిలతో ఉండొచ్చు, దుఃఖంతో ఉండొచ్చు. పరిస్థితి ఎవరికి చెప్పుకోలేను ఇక అని అనుకునే విధంగా ఉండొచ్చు. నో ప్రాబ్లం, డోంట్ వర్రీ. దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం. ఆనాడు ఇస్సాకును దీవించిన దేవుడు ఈనాడు నిన్ను దీవించిన సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్య వాగ్దాన ఫలమును మనందరూ తప్పక పొందుకును గాక. ఆమెను ప్రార్థించిన ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాడు స్తోత్రాలు.
ఇస్సాకును కరువు కాలంలో దీవించి క్రమక్రమంగా అభివృద్ధి పొందేలా చేసిన దేవుడా, ఆనాడు ఈనాడు ఒకే రీతిగా ఏకరీతిగా ఉన్న దేవుడు మమ్మల్ని దీవించండి. మా కరువులో, మా కష్టంలో, మా లేమిళ్ళు, మా దుఃఖంలో, మా అనారోగ్యంలో ప్రభా తండ్రి నురంతలుగా మనం ఆశ్రయించండి. నురంతలుగా మాకు సంతోషం, నురంతలుగా మాకు ఆరోగ్యం దయచేసి మహిమ పొంది వేడుకుంటున్న కార్యాలు జరిగింపచేయండి. నిన్ను సూచిస్తున్నామని గణపరుస్తున్నాం తండ్రి. ఈ దినమంతా ప్రభా తండ్రి మేము సంతోషించి ఉల్లసించడానికి మహానందంతో స్తోత్రగానం చేయడానికి సహాయం వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి కష్టము నజరేయుడైన యేసును తొలగిపోవును, దుఃఖము తొలగిపోవును గాక, సంతోషము కలుగును గాక, అనారోగ్యాలు తొలిపి, ఆర్థికము తొలిపి నీ నా మహిమార్థమే జీవించగా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.